హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాంగో వాలా. అసలు మ్యాంగో వాలా అంటే ఏంటో తెలుసా? ప్రతి సీజన్ ప్రతి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషల్ వీడియోస్ తీయడం. అండ్ ఈ మ్యాంగో వాలా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైలీ బ్లాగ్ అండ్ మనం చేసే ప్రతి ఒక్క వ్యవసాయం వీడియోస్ కానీ ఫార్మింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు దిస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే మనం ఫీల్డ్ కాడికి వెళ్ళి మామిడికాయలు తేవడం. సో ఆ మామిడికాయలు అక్కడ ఎలా ఉన్నాయి, అవి తెచ్చి ఏం చేస్తారు అనేది చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మామిడికాయలు తెచ్చి పచ్చడి పెట్టడం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మిగిలిన మామిడికాయలతోని పండబెట్టడం. సో ఈ ప్రాసెసింగ్ ఎలా ఉంటే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం మామిడి చెట్టు కాడికి వెళ్తున్నాం. చూడడానికి చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి, మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు ఎన్ని ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం తెంపడం మొదలు పెట్టేసి కాయలు అయితే ఇంటికి తీసుకెళ్ళాలి. సో మొత్తం తెంపడం అయిపోయాక ఎన్ని కాయలు వెళ్ళాయి మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ బస్తాలో కనిపిస్తున్నటువంటి మామిడికాయలు అయితే మనం పండబెట్టడానికి అయితే తెంపేస్తాం. ఇంకొకటి పక్కన ఉన్నటువంటి బస్తాల్లో ఉన్నటువంటి మామిడికాయలేమో ఈ పచ్చడి పెట్టడానికి అయితే తెంపేస్తాం. సో ఈ మామిడికాయలు న్యాచురల్గా ఎలా పండబెట్టాలో మీకు వీడియోలో ఫుల్గా చూపిస్తాను, చూడండి. ఒకటి పచ్చడి కూడా ఎలా పెట్టాలో నెక్స్ట్ వీడియోలో ఫుల్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ థింగ్ మనమైతే ఈ సంచిలో ఉన్నటువంటి మామిడికాయలు అయితే కింద కుమ్మరియాలి. ఈ కింద కుమ్మరించి ఇందులో డ్యామేజ్ ఉన్నటువంటి కాయలు అయితే పక్కకు వేరాలి. అండ్ మంచిగా ఉన్నటువంటి కాయలు అయితే ఒక బొంత సంచి తీసుకొని అందులో వేసుకోవాలి. ఆ బొంత సంచి ఏంటో చూపిస్తాను, చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇలాంటి మంచి మామిడికాయలు మనం తీసుకోవాలి, ఎందుకంటే డ్యామేజ్ ఉన్నటువంటి కాయలు తీసుకుంటే మనం మొత్తం వేస్టేజ్ అయిపోతుంది. నేనైతే మంచి మామిడికాయలు తీసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బొంత సంచిలో వేసుకోవడం జరుగుతుంది. ఆ బొంత సంచి అంటే ఏంటో చూడండి, మీకు కూడా చూపిస్తాను. బొంత సంచి అంటే ఇలా ఉంటుంది. ఇలాంటి సంచి మీకు షాప్లో ఎక్కడైనా దొరకవచ్చు. ఇలాంటి సంచిలో మనం మామిడికాయలు వేసుకున్నట్లయితే షార్ట్ టైంలో తొందరగా పండే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలా మంచిగా ఉన్నటువంటి కలర్ కాయలు అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా పండే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇలా వర్క్ చేస్తుంటే నాతో పాటు హెల్ప్ చేయడానికి మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. సో నేనైతే ఇప్పుడు డ్యామేజ్ ఉన్నటువంటి కాయలు వేరే సంచిలో వేయడం జరుగుతుంది, ఎందుకంటే డ్యామేజ్ ఉన్నటువంటి కాయలు మంచి కాయలను కూడా ఖరాబ్ చేస్తుంది, కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కాయలు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు నేను పండబెట్టడానికి తీసుకున్నటువంటి కాయలు అయితే నేను రేకుల కింద పెట్టడానికి వెళ్తున్నా, ఎందుకంటే రేకుల కింద పెట్టుకుంటే మన హీట్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ మామిడికాయలకు గాలి అనేది తాకకూడదు. సో ఆ మామిడికాయలకు గాలి అనేది తాకకూడదు కాబట్టి హీట్ అనేది ఎక్కువ ఉండాలి, కాబట్టి నేనైతే మా షట్టర్ రూమ్లో పండబెట్టడం జరుగుతుంది. సో ఇలా పెట్టడంతో మనకు న్యాచురల్గా 2 to 3 డేస్లో ఈజీగా పండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అవి పండాక ఎలా ఉంటాయో, ఏ కలర్లో వస్తాయో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇదైతే మా షట్టర్ రూము. సో ఇక్కడ నేను పండబెట్టడం జరిగింది, ఎందుకంటే రేకుల హీట్ పవర్ అనేది ఇక్కడనే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు లాక్ వేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ మామిడికాయలు ఇలా మనకు న్యాచురల్గా పండే చూపిస్తాను, చూడండి. మూడు రోజుల తర్వాత మామిడికాయలు ఎలా పండాయో మనం చూడబోతున్నాం. అవి ఎక్కడ పెట్టామో తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు అవి ఇంట్లోకి తీసుకెళ్ళి ఎలా పండాయో మీకు కూడా చూపిస్తాను, చూడండి. సో మనం న్యాచురల్గా పండబెట్టినటువంటి కాయలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా పండాయో. సో ఇలా నేను చెప్పినటువంటి ప్రాసెస్లో ఫాలో అయితే ఇలా చాలా బాగా పండుతాయి. సో ఇప్పుడు అవి లోపల ఎలా ఉంటుందో కూడా కట్ చేసి చూపిస్తాను, చూడండి. లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా కలర్ వచ్చింది ఫ్రెండ్స్, న్యాచురల్గా. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మనం మ్యాంగో వాలా బ్లాగ్స్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.